యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎందుకో తెలియదు గాని వాళ్ల మాటల్ని బట్టి చూస్తే నీ మీద సిన్నమ్మకు చాలా కోపం ఉన్నట్టు అర్థమైంది. బులెమ్మా, నువ్వేమి ఇట్ట అధైర్యపడకు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్లే నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారు. నేను అర్థమయ్యే లోపే నా మీద అపార్థం పెరిగిపోతుంది. నేను చేసే ప్రతి ప్రయత్నం చెడవుతూ వస్తుంది. నాకు నా చెల్లెలికి మధ్య దూరం పెరుగుతుంది. అదే తట్టుకోలేకపోతున్నాను. నిజం నిప్పుతో సమానమంటారుగా బులెమ్మా. నీ నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది. అప్పుడు నిన్ను అర్థం చేసుకుని అందరూ నిన్ను దేవతలాగా చూస్తారు. బులెమ్మా, బాధపడకు బులెమ్మా. నువ్వు బాధపడితే నేను చూడలేను. ఏడవద్దని చెప్పాను కదా. భర్తగా మీ సమర్థన నా మనసు కాస్త తేలిక పడేలా చేసిందండి. మీరిలా నాకు తోడుగా ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. నేను ఖచ్చితంగా ఉంటాను బులెమ్మా. ఈ క్షణం నుంచి నీ వెంటే ఉంటాను. ఇక ముందు ఏ సమస్య అయినా నన్ను దాటాకే నీ దాకా వస్తుంది. అన్ని విషయాల్లోనూ నేనే బాధ్యత తీసుకుంటాను. నువ్వు మాత్రమే పరిష్కారం కోసం పాకులాడొద్దు. ఏదైనా ఉంటే నాతో చెప్పు. ఇద్దరం కలిసి పరిష్కారం దొరికేలా ప్రయత్నం చేద్దాం. మంచేదో చెడేదో అందరికీ తెలిసేలాగా చేద్దాం. చాలండి, ఈ ఒక్క మాట చాలు. భర్త చేదోడు వాదోడుగా ఉండడం కన్నా ఏ భార్య అయినా కోరుకునేది ఏముంటుంది? ఎవరు ఏమనుకున్నా మీరు నన్ను అర్థం చేసుకున్నారు. చాలండి, నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చిన ఇన్వెస్టర్స్ నిన్ను మెచ్చుకోకూడదన్న స్వార్థంతో మీ అక్కే ఆ ఫైల్ డిలీట్ చేసుంటుంది. మీరు చెప్పినట్టే తారక్ గారికి ఫోన్ చేసి రాత్రి బయటికి రప్పించాను. తెల్లార్లు తిప్పి తిప్పి పంపించాను. వెన్నెల్లాంటి మనసున్న దానివి అనుకున్నానే. వెన్ను పొట్లు పొడుస్తావని అనుకోలేదు. నా అండన బతికి నా బతుకు మీదే బండలేస్తావా నువ్వు? ఆ దేవుడు నిన్ను క్షమించినా నేను నిన్ను క్షమించనే. ఈ క్షణం నుంచి నీ మీద ఒక్కన్నేసే ఉంచుతాను. ఊపిరాడనివ్వను. ఉక్కిరి పిక్కిరి చేస్తాను. నీకు ఎలా చెక్ పెట్టాలి అనే ప్రయత్నంలోనే ఉంటాను. మిథున,
నేను నీలాగే వైష్ణవిని నమ్మాను. కానీ ఈరోజు నా నమ్మకం పోయింది. తనేంటో పూర్తిగా అర్థమైంది. స్వార్థం ముఖ్యమనుకున్న వాళ్ళలో ప్రేమ నశించిపోతుంది. నమ్మిస్తేనే మోసం చేయగలమని, ప్రేమిస్తేనే ద్రోహం చేయగలమని నటించి దెబ్బతీస్తారు. నిజం అర్థమైంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ దానిలా ఎత్తులు జిత్తులు నాకు తెలీదండి. నువ్వేం వరీ అవ్వకు, స్ట్రెయిన్ తీసుకోకు. ఏ మాత్రం అనుమానం వచ్చినా నా నోటీస్కి తీసుకురా. ఎంత తెలివిగా తను ఎత్తువేసినా చిత్తు చేద్దాం. నీ నీడలా నేనుంటాను. ఇద్దరం కలిసే తప్పుని రుజువు చేద్దాం. సరైన గుణపాఠం చెప్దాం. ఈ విషయమే మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నాతో చెప్పడానికి ఆలోచించడం ఎందుకు మిథున? నువ్వు నా భార్యవి, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు అండగా ఉండటం కన్నా నాకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి? మనలో మనకి థ్యాంక్స్ ఏంటి చెప్పు? మిథునా, ఇదేంటమ్మా నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నావు? కాఫీలతోనే మొదలైన కథ అత్తయ్య. అంతలోనే ఫుల్ స్టాప్ పెట్టడం ఎందుకు? అయినా మనసు విరిచే పనులు చేసింది. దొరికిపోయి తలంటించుకుంది. అలిగి మూతి మోరెడు ముందుకు చాచి కూర్చొనుంటుంది. ఆవిడగారు లేందే ఈ ఇల్లు నడవదు, కడుపులు నిండవు అనే అవకాశం ఆవిడగారికి ఎందుకు ఇవ్వాలి? నేనేం చేతకాని దాన్నా? వండి వడ్డించలేనా? దానికన్నా బెటర్గా చేసి మేమేం నీ మీద ఆధారపడలేమని తెలియజేయాలని చేస్తున్నాను. శభాష్ మిథునా, మంచి ఆలోచన చేశావు. పట్టుదల్లో నువ్వు నాకు ఎక్కడా తగ్గవు. నాకు తగ్గ కోడలివే. నిన్ను నేను అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అత్తయ్య. ముందు నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది మిథున. అందరి రుచులు తెలిసిన దాన్ని. వాళ్ళు ఏం బాగున్నాయి అని అంటారు. రుచి చూసి వాళ్ళు కావాలని వంకలు పెట్టినా వాదించి వాళ్ళు చెప్పింది అబద్ధమని చెప్పొచ్చు. మిథున, అందర్నీ టిఫిన్ చేయడానికి నువ్వే రమ్మని చెప్పు. నేనిప్పుడే వస్తాను. ఆ వైష్ణవి ఖచ్చితంగా కిచెన్లోకి వెళ్తుంది. అక్క చెల్లెళ్ల మధ్య మరింత ఆఘాతం పెంచడానికి ఇదే కరెక్ట్ ఛాన్స్.
ఈవిడేంటి ఇంత పొద్దున్నే వంటగదిలోకి వచ్చింది? వంటగదిలో ఏమైనా కొత్త మంటలు పెట్టడానికా? ఏంటత్తయ్య గారు, మీరు వంటగదిలోకి వచ్చారు? రాకూడదా? వంట చేయకూడదా? వంటలు చేయడానికి నాకు అవకాశం లేదా, లేక అర్హత లేదా? అత్తయ్య గారు, మీరేదైనా తప్పు చేస్తే వ్యతిరేకిస్తాను గాని వంట పనులు, ఇంటి పనులు చేయడానికి నేనున్నాను కదా. మీరు చెయ్యాలనుకున్నా నేను హెల్ప్ చేస్తాను. అర్హత లేదు అని ఎందుకంటాను? మీకిచ్చే గౌరవ మర్యాదల్లో ఎప్పుడు తక్కువ చేయను అత్తయ్య గారు. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు తల్లి. అందరిలో అరిచి అల్లరి చేసి ఇప్పుడీ కంటి తుడుపు కళ్ళబొల్లి మాటలొద్దు. నీతో కలుపుకోవాలనే ప్రయత్నం కూడా వద్దు. నీ బతుకు నువ్వు కాపాడుకుంటే మమ్మల్ని ఉద్ధరించినట్టే, సరేనా? నన్ను నేను కాపాడుకోవడం ఏంటి? మళ్ళీ ఏదైనా క్రిమినల్ ప్లాన్ వేసిందా? ఈరోజు నా చిన్న మనవరాలు తనే స్వయంగా టిఫిన్ చేసిందంట. రండి అని తనే అందరినీ పిలిచింది. సూపర్. అసలే టేస్ట్ సూపర్వైజర్, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవాళ ఫుల్గా టిఫిన్ తినేయడమే. తమరాగండి. వండిన దాన్ని వడ్డించలేనా? ఏమైందిరా? ఉప్పు కసం సిన్నమ్మా. నేను చేశానని వంక పెడుతున్నారా? ఆహా. మంట. మా నాన్న పేరు ప్రేమ్ సాగర్, మా తాత పేరు జగన్నాథం, మా ముత్తాత పేరు అమర్నాథ్. ఈ మంటకి మా తాత ముత్తాతలు గుర్తుకొచ్చారు. నిజంగానే చాలా మంటగా ఉందమ్మా. అదేంటి మిథున, ఇందాక నాకు రుచి చూడమని పెట్టినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అంతలోనే ఇంతలా ఎలా మారే? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. అప్పుడు సరిగ్గా కలవలేదేమో. ఆ, అది లేక ఈ మధ్యలో ఎవరైనా వంటగదిలో దూరారా? ఇది కరెక్ట్ అత్తయ్య. ఇందాక ఈ మహాతల్లి వంటగదిలోంచి రావటం నేను చూశాను. అంటే బుల్లెమ్మ కలిపిందని అర్థమా? అర్థం కాదురా అనటమే.
గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడువుకున్నట్టుంది మీ వాలకం. వైష్ణవి వెళ్ళొచ్చింది అని మళ్ళీ వాలకం అంటావేంటి? కలపకపోతే ఉప్పు కారం డబ్బాలోంచి ఎగురొచ్చి అందులో పడతాయా? మిథున, ప్రతి విషయంలో నన్ను బ్లేమ్ చేయొద్దు. కావాలనే నా మీద నెట్టాలనే చేస్తున్నట్టుంది. ఎవరు నెట్టాలని చూసేది? మా మామా? అంతే కదరా. అయినా మిథున తను వంటగదిలోంచి రావడం చూశాను అంది కదా. నా మీద కోపం ఇలా నోటి ముందు ముద్దు మీద చూపిస్తావా? నా వంట అత్తయ్య మెచ్చుకున్నట్టు అంతా మెచ్చుకుంటారేమో అనేగా నువ్వు ఈ పని చేశావు. ఇంతకాలం నువ్వు పొందిన మెప్పు నేనెక్కడ పొందుతాను అన్న జలసినా? బుల్లెమ్మకి జలసీలు గిలసీలు తెలివు. తెలియకుండానే రుచులు మారాయా? బుద్ధుల్ని బట్టే చేష్టలు మారతాయి. ప్రామిస్ చేసి చెప్తున్నాను, నాకు నిజంగా ఏమీ తెలీదు. అమ్మ వైష్ణవి, చిన్న చిన్న వాటికి ప్రమాణాలు వేయటం ఎందుకమ్మా? నీకు ప్రమాణాలు ఉంటేగా నీ ప్రమాణాలకి విలువుండటానికి. బాగా చెప్పావు మిథున. రేఖ, ఎందుకు అరుస్తున్నావక్క? పాపం మిథున ఎంత కష్టపడి చేసిందో నాకు తెలుసు. ఎంత రుచిగా చేసిందో నేను చూశాను. ఎంతసేపు తనదే పై చేయి కావాలన్న అక్కసు తప్ప ఆ వంటల మీద అంత కసి చూపించడం ఎందుకు? ఉప్పు కారం వేయడం ఎందుకు? ప్రమాణం చేశాక కూడా ఎందుకు సినమ్మా? ఏంట్రా నీ భార్యని వెనకేసుకొస్తూ నేనేదో అనకూడని మాట అన్నట్టు తను సత్యవంతురాలు, మేమేమో అబద్ధాల కోర్లు అన్నట్టు మాట్లాడుతున్నావు? శేఖర్, నీకు తెలీదులేరా, పెడర్దాలు తీయటం తనకేం కొత్త కాదు. పెద్దమ్మా, అర్ధాలైనా పెడర్దాలైనా అవతల వాళ్ళు చేసే పనుల మీదే ఆధారపడుంటాయి. మిథున ఎలా వంట చేసింది అన్నదానికి మామ్ సాక్ష్యం. వదిన ఎలా పాడు చేసిందనడానికి మనందరం సాక్ష్యం. తనని వెనకేసుకురావడం తప్పు. ఏంట్రా ఇది? ప్రతిదానికి ఇలా మాటకు మాట ఏంటి? ఎవరో ఒకరు కాస్త తగ్గితే ఏమవుతుందిరా? తప్పు చేసిన వాళ్ళు తల వంచకపోతే ఇలాగే జరుగుతాయి. ప్రమాణానికి కూడా విలువ ఇవ్వకపోతే నన్ను ఏం చేయమంటారు మావయ్య? నేను అత్తయ్య గారిని వంటగదిలో చూశాను, దానికేమంటారు? అంటే అత్తయ్య కలిపిందనా? చూసారా ఎలా రివర్స్ డ్రామా మొదలుపెట్టిందో? రివర్స్ గివర్స్ అన్నావంటే బాగుండదు వదినా. రే, ఏంట్రా అన్నయ్య భార్య అని చూడకుండా గుడ్లు ఉరుముతున్నావు? కలిసిమెలిసి ఉండే ఈ అక్కా చెల్లెలిద్దరూ ఈ ఇంట్లో సంతోషాల్ని నింపుతారు అనుకుంటే ఈ చిన్న చితక గొడవలేంటి? అవి చిలికి చిలికి పెద్దవి చేసుకోవడం ఏంటి? ఈ తగువులు తరతరాలు కొనసాగాల? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు మొదలుపెట్టింది శేఖర్ గారు, అమ్మమ్మ గారు, మీరు టెన్షన్ పడద్దు. మీరు నన్ను దోషి అంటున్నారు, కానివ్వండి. మాట పడ్డంత మాత్రాన నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. వదిలేయండి. అపనమ్మకాలు, అనుమానాలు మొదలయ్యాయి. ఎవరు ఏం చెప్పినా నమ్మకం కలగదు.
కాలమే నిజానిజాలు సమయం వచ్చినప్పుడు నలుగురికి తెలిసేలా చేస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది. తప్పు నేనే చేశాననుకోండి, దానికి పనిష్మెంట్గా అందరికీ నేనే తిరిగి టిఫిన్ చేస్తాను. తిందురుగాని. అంత అవసరం ఏం లేదు. మేమెలాగోలాగా తినగలం. దేనికోసం ఇదంతా చేసిందని అర్థమైందిగా. పదండి తార. అయ్యో, ఏమండి, మీకు మాట చెప్తాను, ఏమనుకోరు కదా? ఎందుకు అనుకుంటాను బుల్లెమ్మా? ఏంటో చెప్పు. మీరు నన్ను సపోర్ట్ చేయడం నాకు సంతోషమేనండి. నలుగురు ఆడవాళ్ళున్న ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు రావటం సహజం. ఈగోల వల్ల, అపార్థాల వల్ల, అనుమానం వల్ల గొడవలొస్తూనే ఉంటాయి. ఇప్పుడు నాకు నా చెల్లెలికి మధ్య ఏవో అపార్థాలొచ్చాయి, కానీ గొడవలు మొదలవ్వలేదు. తప్పుగా నూరిపోయటం వల్ల వాస్తవాలు వెలుగులోకొస్తే అన్నీ పోతాయి. పైగా మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. ఈ ఆడవాళ్ల విషయంగా రామలక్ష్మణుల్లాంటి మీ మధ్య స్పర్ధలు రావద్దు.